శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 105వ అధ్యాయం వినాయక జననం. మహామన్నుతో అనంతర వృత్తాంతం సూతుడిట్లు చెప్పెను. దేవతలందరినూ శివుని స్తుతించిన పిమ్మట ఆయనకు నమస్కరించి అక్కడే కూర్చుండిపోయిరి. అనంతరం ఉమాపతి పినాకధారియగు శివుడు ఆ దేవతలను దివ్య దృష్టితో చూసెను. కన్నుల నిండా బాష్పం నిండి ఉన్న దేవతలు ఆదరపూర్వకంగా ప్రణామాలర్పించిరి. పరమేశ్వరును అమృత సమానమైన సుఖదాయకముగా నేత్రాలతో వారిని చూసిన పిమ్మట దేవతలతో మీకు శుభం కలుగుగాక అని పలికెను. అంతలో దేవగురువకు బృహస్పతి నిస్సంకోచుడై తమ ప్రభువుకు శివునికి ప్రణామములు అర్పించి, పరమేశ, ఈ దేవతలందరూ నిన్ను వరం కోరుటకై నీ నివాసానికి ఏతించిరి. దేవతలకు అపకారం చేస్తున్న అసురుల చేత సర్వకార్యంలో నిర్విఘ్నంగా సిద్ధించినట్లుగా వారు నిన్ను ప్రార్థిస్తున్నారు. అంతేకాక అసురుల చేత మా దేవతలు చేయు కార్యముల యందు ఎట్టి విఘ్నములు జరగకుండుగాక. ఇది నీవు మాకు ప్రసాదించవలసిన వరం. మాపై మీకు దయగలది అని ఈ వరం ప్రసాదించము అని వినతించెను. ఈ మాటలు విని పినాకధారి దేవప్రభుడగు శివుడు గణేశ్వర శరీరం ధరించెను. అంతటా గణేశ్వర్లను సురేశ్వర్లను ప్రపంచం యొక్క దుఃఖమును దూరీకృతం చేయవాడగు శివుని స్తుతించిరి. ఆ శివుని సైగను గ్రహించిన పార్వతీదేవి ఏనుగు వంటి ముఖం కలిగిన వాడు త్రిశూలాన్ని పాశమును ధరించి ఉన్న గణేశ్వరుని సృష్టించెను. ఆ సమయాన ఆకాశమందు గల దేవతలు మునీంద్రులు సిద్ధులు పుష్పవర్షం కురిపించిరి. కుదుటపడ్డ దేవతలు మహేశ్వరుడు గణేశ్వరులకు నమస్కరించి వారిని స్తుతించిరి. శివుడు పార్వతి యొక్క కలయిక చేత ఉత్పన్నుడైన తేజోవంతుడగు ఆ బాలకుడు నాట్యం చేసెను. విచిత్ర వస్త్రంలో ఆభరణాల చేత అలంకృతుడైన ఆ చిన్ని బాలకుడు తన మాతాపితరులకు శివపార్వతులకు వందనమునర్చెను. పరమేశ్వరుడు ఆ బాలకుని చూసి స్వయంగా అతడికి జాతకర్మాది జన్మకాల సంస్కారంలో నడిచెను. జగద్గురుడకు శివుడు స్వయంగా ప్రసన్నతాపూర్వకంగా 2 చేతులతోనూ ఆ బిడ్డను పైకెత్తి ఆలింగనం చేసుకుని అతని మూర్ధంను ఆఘ్రానించి ఆశీర్వదించి, పుత్ర, నీవు దాల్చిన అవతారం అసురులను నాశనం చేయుటకు, బ్రహ్మవాతులకు, ద్విజులకు, దేవతలకు ఉపకారము నడిచినట్టుగా ఉద్దేశించబడింది. ఈ స్వర్గం నందే ఉండి దక్షిణారహిత యజ్ఞం చేయువాడు పృథ్వీపై కలడేని వారి ధర్మములను విఘ్నమనర్చము. ఎవరైనను అన్యాయపూర్వకంగా అధ్యాపనములు నడిచిన, వ్యాఖ్యానాది కర్మలను నడిచిన వాని ప్రాణాలు హరించము. అట్లే తన వర్ణం నుండి పతితులై ధర్మసహితులైన స్త్రీ పురుషుల ఎడల వారి ప్రాణములు హరించము. ఓ పురుషోత్తముడకు వినాయకుడా, నిరంతరం నీకు పూజ సలుపడి స్త్రీ పురుషులకు నీ సాయుధ్యం ప్రసాదించము. ఓ బాలగణేశ్వర, అన్ని ప్రదేశాల యందు యువకులు వృద్ధులు ఒక పూజలకు వారిని నీ భక్తులను యత్నపూర్వకంగా రక్షించము. ఇట్లు చేయుటచే 3 లోకముల యందును సర్వదా నీవు విఘ్న గణేశ్వర రూపాన నిస్సందేహంగా పూజనీయుడవు, వందనీయుడవు అగుదవు. ఓ పుత్ర, నన్ను, విష్ణువును, బ్రహ్మను పూజించేవారు వారి చేత చేయబడు యజ్ఞాలు బ్రాహ్మణుల చేత నీవు అందరికంటే ముందు ప్రథమ పూజ్యుడవు అగుదవు. నిన్ను పూజించగా తమ క్షేమం కొరకు వైదిక స్మార్త లౌకిక కర్మలు చేయువారికి శుభం జరగక అశుభములే అగుగాక. ఓ గజానన, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల చేత అన్ని సిద్ధించుట కొరకు భక్ష్యభోజ్యాలు అట్లే గంధపుష్ప ధూపాదుల చేతను నిన్ను పూజించక 3 లోకముల యందు దేవతలు ఇతరుల చేత నిర్వర్తించబడిన ఏ కర్మలు ఫలింపకుండునుగాక. నిన్ను పూజించేవారు నిస్సందేహంగా సర్వప్రాణుల చేత, ఇంద్రాది అన్యుల చేత పూజించబడతారు. తమకు లాభం లభించిన కోరిక చేత నిన్ను పూజించిన వారికి విఘ్నాలు కలిగి వారి కార్యాల ఫలం చెందకుండుగాక. ఒకవేళ వారు విష్ణువైనా, బ్రహ్మ అయినా, ఇంద్రుడైనా, దేవతలైనా, స్వయంగా నేనే అయినా వారి కార్యములు ఫలింపకుండుగాక అని తెలిపెను. అంతట గణపతి విఘ్నగణాలు సృష్టించెను. ఆ గణాలతో పాటు గణేశుడు తాను కూడా శివునికి ప్రణామం చేసి ఆయన ఎదుట వినయపూర్వకంగా నిలబడెను. అప్పటి నుంచి ఈ లోకమందు జనులు గణేశుని పూజిస్తున్నారు. గణేశ్వరుడు దైత్యుల ధర్మకార్యముల యందు విఘ్నమును ఉత్పాదింపచేయుచున్నాడు. స్కందుని యొక్క అగ్రజుడైన గణేశుడు సృష్టించబడ్డ కథను విస్తరించి నేను మీకు అందరికీ వినిపించితిని. ఈ కథను చదివినవారు, విన్నవారు లేక వినిపించిన వారు సుఖంతోనూ సంతోషంతోనూ జీవితం అనుభవిస్తారు. వినాయక జననం అను 105వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.